హాయ్ అండి, వంకాయస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు మీకు చల్ల పొంగలాలు ఎలా చేసుకోవాలో ఇంకొక హాఫ్ వెరైటీ చెప్పబోతున్నానండి. దీనికోసం మీరు వంకాయస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే పక్కనే ఉన్న గంట కొట్టండి. మీకు ఆల్రెడీ నేను చెప్పాను, ముందు రోజుగా పుల్లటి పెరుగులో బియ్యము నానబెట్టుకొని సాయంత్రం గ్రైండ్ చేసుకొని నెక్స్ట్ డే మార్నింగు మనం ఈ పిండిలో ఏం చేయాలంటే పచ్చిమిరపకాయలు, ఉప్పు, జీలకర్ర వేసి మిక్సీ ఆడిన తర్వాత పేస్ట్ లాగా ఉల్లిపాయలు కూడా వేసి కొంచెం కచ్చా పచ్చాగా మిక్సీ ఆడాలి. ఆ తర్వాత ఈ ముద్దని ఈ చల్ల పొంగలాల పిండిలో వేయాలన్నమాట. అప్పుడే కొద్దిగా వంట సోడా కూడా వేసి మనం బాగా పిండిని కలుపుకోవాలి. ఆ తర్వాత మూకిట్లో కొద్దిగా నూనె వేసి మనం గంటతోటి ఇలాగ పైనుంచి ఇలాగ పిండి పోయాలి. ఇది ఎప్పుడు కూడా పోసేటప్పుడు గరిటతో కలపటం కానీ అలా చేయకూడదు అనమాట. మూత పెట్టి ఒక 5 మినిట్స్ సిమ్లో ఉడకనిచ్చాలి. అది మాత్రం భలే బాగా పొంగుతుంది అనమాట. ఆ తర్వాత తిరగ వేసి కూడా మనం ఎర్రగా కాల్చుకోవాలి. ఇది మాత్రం చల్ల పొంగలాలు ఎప్పుడూ ఒకే రకంగా కాకుండా ఒకరోజేమో ఇలాగ ప్లెయిన్గా, ఒకరోజేమో ఇలా కారం వేసుకొని ఇలాగ చేసుకోవడం వల్ల మనం వెరైటీ తిన్న వాళ్ళం అయితే టేస్టీ కూడా మనకి తెలుస్తుంది. ప్రతి ఒక్కళ్ళు ట్రై